వెల్కమ్ టు మై ఛానల్ వంటింటి చిట్కాలు. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఒకే దగ్గర నిల్వ చేస్తే తొందరగా ఖరాబ్ అవుతాయి కాబట్టి రెండింటినీ దూరంగా ఉంచితే మంచిది. ఫ్లోర్ మీద పడ్డ కోడిగుడ్డు సొన పూర్తిగా పోవాలంటే దానిపై వెంటనే ఉప్పు చల్లి కొన్ని నిమిషాల పాటు ఆగి పేపర్ టవల్, టిష్యూ పేపర్తో తుడిస్తే సరి. ఎండు కొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిడ్జ్లో ఉంచితే సరి. క్యాబేజీ వండేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు. అరటికాయలను ముక్కలుగా కోసేటప్పుడు తోలు తీసిన తర్వాత మజ్జిగ కలిపిన నీళ్లలో వేస్తే అరటికాయ నల్లగా మారదు. కాసుకొని ఎంత శుభ్రపరిచినా దుర్వాసన వస్తూ ఉంటే మజ్జిగతో కడిగితే సరి. బొంబాయి రవ్వ ఉప్మా వండేటప్పుడు ఉండలు కట్టకుండా ఉప్మా రుచిగా ఉండాలంటే బొంబాయి రవ్వకు 1 చెంచా నూనె కలపాలి. పాలల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరికాయ పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది. ఆమ్లెట్కు మరింత రుచి రావాలంటే కొద్దిగా కొబ్బరికూర కలిపితే మరింత రుచిగా ఉంటుంది. దుప్పట్లు ఉతికిన తర్వాత వెనిగర్ గానీ, నిమ్మరసం గానీ కలిపిన నీటిలో జాడిస్తే దుప్పట్లు శుభ్రంగాను సువాసనభరితంగా ఉంటాయి. బట్టలపై బాయిల్ పాయింట్ ఇంకు పడితే టూత్ పేస్ట్తో గానీ నిమ్మరసం గానీ వేసి రుద్దాలి.